నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అండి. ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. అయితే ఈ వీడియో ఏంటంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు మేము పెళ్లి నుంచి వచ్చేసాక మరుసటి రోజు మీకు వీడియో పెట్టాను కదా. మా ఇంట్లో అంటే అందరం సరదాగా ఉండి పిల్లలందరూ ఎంజాయ్ చేసిన వీడియో తర్వాత నేను లాంగ్ వీడియోస్ పెట్టలేదండి. ఇంకా కొంచెం నల్గొండ వచ్చానని చెప్పాను కదా, అక్కడ కొంచెం సమస్య, కొంచెం మనసు బాగోలేదు. తర్వాత మైండ్ కూడా ఫ్రెష్గా లేదు. వాళ్ళు గొడవలు ఆడుకుంటుంటే ఏం చెప్పాలో తెలియక, అందుకని కొంచెం మనసు అంతా డిస్టర్బెన్స్గా ఉండి నేను చాలామంది లైవ్లోకి కూడా వెళ్ళకపోయాను. అంటే మనసు అంతా మంచిగా హ్యాపీగా ఉంటేనే కదా మనం ఏదన్నా చేయగలం. అయితే ఇంకా అలాగా జరిగిందండి. అందుకే బాగా వీడియోస్ కూడా లేట్గా పోస్ట్ చేశాను. అప్పుడప్పుడు మటుకు చిన్నది వీడియో షార్ట్ పెట్టాను అన్నమాట. అయితే ఇది ఏం జరిగిందంటే పువ్వులు తెచ్చారండి ఫస్ట్ నైట్. కానీ అయితే అన్నీ జల్లేస్తాము, పూర్తిగా ఇలాగ మంచం మీద జల్లేద్దాము అన్నారు. నేను స్వాతిని అన్నాను, స్వాతి కొంచెం అలంకరించి అంటే అదేమో నాకన్నా మా అమ్మాయి బాగా చేస్తుంది, నాకు పెద్దగా రాదు అనేసి ఇంక మొత్తం నా మీదే తోస్తుంది. సరేలే అని చెప్పేసి, అంటే వయసులో ఉన్నప్పుడు చేసామనుకోండి, ఇప్పుడేమో మనమేమో ఇంకా ఇప్పుడు మరి వయసులో లేనోళ్ళమి ఇవన్నీ మనము చేయలేం కదా. కాకపోతే ఇంకా పెద్దోళ్ళు చేయడం మంచిదే అనుకోండి. అయితే ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా నాకు రాదమ్మా, నువ్వే వెళ్ళి సరిగ్గా బాగా చేస్తావు అది ఇది అని చెప్పి మొత్తానికి నన్ను పంపించింది. సరే ఇంక నేను, ప్రతాపు, అలాగే తమ్ముడండి ముగ్గురం కలిపి చేసామన్నమాట మంచం డెకరేషను. ఎలా చేసామో చెప్పండి ఒకసారి. అయితే ఇంకా ప్రతాపు మొత్తం పువ్వులన్నీ చూసి మంచం మీద జల్లేస్తామంటే అలా వద్దులేరా అని, అప్పుడు గులాబీ పువ్వులేమో వేరేగా, మల్లె పువ్వులు కొంచెమే ఉన్నాయి, కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, అలా అన్నీ వేరువేరుగా ఉన్నాయి. కొంచెం ఏమో చామంతి పువ్వులు అలాగన్నమాట. వాటిని నేను అలా డెకరేషన్ చేశానండి. ఇంకా అలాగ అదిగోండి మల్లెపూలు వేసాను ముందు అలాగా లవ్ గుర్తు కింద, తర్వాత దాని పక్కన అలాగా గులాబీ పువ్వులు రేకలు వేసాను. అలాగే 2 దిండ్ల మీద 2 లవ్ సింబల్స్ వేసాను. ఇంక మళ్ళీ కనకాంబరాలు ఉంటే వాటికి కూడా మళ్ళీ వేరేగా సింబల్స్ వేసామండి. అయితే కొన్ని ఊర్లో ఫస్ట్ నైట్ చేయరు, అంటే ఫస్ట్ నైట్ చాలా చోట్ల చేస్తారు, మనం సినిమాల్లో కూడా చూపిస్తారు కదా ఫస్ట్ నైట్ చేయడం. తర్వాత అంటే ఇలా అలంకరించడం చాలా చోట్ల చేస్తారు. కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేయరండి. మరి ఏంటో తెలీదు, మరి వాళ్ళ సాంప్రదాయం ఏంటో. అసలు వాళ్ళకి అంటే నాకు తెలిసినంత వరకు బెడ్ ఇవ్వరు. పెళ్ళి అవడమే వాళ్ళకి మెయిన్. ఇంక ఈ ఫస్ట్ నైట్లు గట్టా చేయరు అనమాట. మామూలుగా పెళ్లి చేసేసి వడేదో నింపుతారంట. అది కూడా ఎప్పుడన్నా నాకు కుదిరితే మీకు అవి చూపిస్తానులేండి, ఆ సాంప్రదాయాలు ఎలా ఉంటాయో చెప్తాను. అయితే ఇంకా అంటే మన ఊర్లో అయితే చేసుకుంటాం. ఇప్పుడు మా ఊర్లో డిఫరెంట్గా చేస్తారు తునిలో, అలాగే వడ్ల మన్నాల్లో డిఫరెంట్గా చేస్తారు. మళ్ళీ ఫస్ట్ నైట్ కార్యక్రమమే కానీ డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అయితే ఇంకా మేమేమో ఇంకా మంచాన్ని అలంకరిస్తున్నాం. ఆడేమో బాణం వేయాలి ఈ మధ్యలో నుంచి అని చెప్తున్నాడు. సరే ఇంకా బాణం అంటే మరి మళ్ళీ అంటే చెదిరిపోద్ది అది ఇదని కొంచెంసేపు మాట్లాడుకున్నాము. సెంటర్లో అవసరం లేదులే, ఎట్లాగ ఉంచండి, బాగుంది. మధ్యలో కనకంబరాలు సర్దిగా బాణాన్ని కనకంబరాలు బాణం ఎందుకులే, బాణం ఉంది కదా, అలా బాగాలేదా? బాణం ఉంది కానీ పువ్వులు లేవు కదా పని వేస్తాకండి. వేసేద్దాం, వేస్తాను పువ్వులు లేకుండా ఏదో ఒకటి వేసేస్తాం. కనకాంబరాలు ఉన్నాయి కదా, ఇవేమో అవి సబ్జెక్ట్
ఇల్లు సర్దేస్తే బాణం వేసేద్దామా? బాణం వేసేస్తే ఇదంతా పోతుందిరా. ఇప్పుడు బాణం వచ్చి ఇందులో దూరి ఇలా రావాలా? అదండి, అక్కడేమో బాణం రావాలా అంటున్నాడు మా తమ్ముడు. పువ్వులేమో సాలేనట్టు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాము. అయితే ఏదోలాగా అడ్జస్ట్ చేసేద్దాం, కనకాంబరాలు ఉన్నాయి కదా వీటితోటి బాణం పెట్టేద్దామా అంటే మా ప్రతాప్ ఏమో ఇంకొద్దు, ఇలాగే బాగుంది, మళ్ళీ బాణం అంటే ఇవన్నీ చెదురుతాయి అని మొత్తానికి మేము ముగ్గురం కలిపి మంచం అలా రెడీ చేసామండి. కనకాంబరాలు కొంచెం, ఆ తర్వాత అన్నీ లవ్ గుర్తులే అనుకోండి. నేను ఇంతకుముందు చెప్పానంటే ఈ వీడియోలోనే చెప్పాను కదా, తెలంగాణలో చేయరండి ఇలాగా అనేసి. మన సినిమాల్లో చూపిస్తారు, తర్వాత మన ఆంధ్ర సైడ్ అయితే చేస్తారండి. ఇంకా కొంత ప్రాంతాల్లో చెయ్యరు ఇలాగా. అంటే అది మరి వాళ్ళు ఎందుకు చేయరు అన్నది మనకు తెలీదు. అయితే మేము చేస్తాం, కానీ ఇంకా చాలా వెరైటీగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు తునిలో అనుకోండి, తునిలో ఏం చేస్తారంటే ఒక 5గురినో 11 మందినో పిలిచి వాళ్ళ ఆడవాళ్ళతోటి ఇద్దరిని కూర్చోబెట్టి పౌడర్ రాయించడం, తర్వాత స్వీట్లు తినిపించడం ఇలా చేస్తారు తునిలో. ప్రేయర్ చేస్తాము మేమైతే. స్టార్టింగ్ ప్రేయర్ చేస్తాము. ప్రేయర్ చేశాక ఇంకా మిగతా కార్యక్రమాలు అంటే ఒకరిదొకరు తినిపించడం, తర్వాత అవన్నీ ఆ పౌడర్ రాయడాలు గట్టా ఉంటాయి. అలా చేస్తాం మేము. మళ్ళీ వడ్లమన్నలో డిఫరెంట్గా చేశారు. అంటే అది రేపు ఎల్లుండో పెడతానులేండి ఆ వీడియో. వచ్చిన వాళ్ళకి మేమేంటంటే తునిలో అయితే చెంగుకి డబ్బులు కడతారు. అప్పుడెప్పుడో సాకలోళ్ళు తీసుకునేవారంట ఆ డబ్బులు. ఆ చెంగు డబ్బులేమో ఇప్పుడు ఆడవాళ్ళే అక్కడ ఇప్పుకుంటారు, ఆడపడుచు ఇప్పుకుంటుంది అంటారు తునిలో అయితే ఆ చెంగు డబ్బులు. అయితే మాకు మా వడ్లమన్నలో నేను ఎప్పుడు ఫస్ట్ నైట్కి లేనండి. అంటే పెళ్ళిళ్ళకి వస్తాను, పెళ్ళిళ్ళు చూసుకొని వెంటనే వెళ్ళిపోతాను కదా. ఇంకా రెండో రోజు లేకపోతే ఆ రోజు సాయంత్రమో ఫస్ట్ నైట్లో అవి చేస్తారు. అప్పటి వరకు నేను ఉండను. అంటే నాకు ఇంకా పిల్లలతో కుదరదని వెళ్ళిపోతాను. అయితే ఈ పెళ్ళికి ఉన్నాను కదా, చూశాను. ఇక్కడ డిఫరెంట్ అనిపించింది నాకు. మా వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, ఇంటింటికి పిలుస్తారంట. అయితే ఎంతమంది వస్తే కట్నం కూడా ఏదో వేస్తారు. అది రేపు వీడియోలో మీరు క్లియర్గా చూస్తారనుకోండి. అయితే ఆ డబ్బులు పంచుకోవడం, వచ్చిన స్వీట్లు వాళ్ళు తీసుకెళ్ళడం, ఇలాగా చాలా వెరైటీగా అనిపించింది. అయితే వీళ్ళు వచ్చి ఓన్లీ ప్రేయర్ చేసేసి బంతాట ఆడించేసి వెళ్ళిపోయారండి. ఇంకా తినిపించడాలు, పౌడర్ రాయించడాలు అవి ఇక్కడ వడ్లమన్నాళ్ళలో ఉండవంట. అదన్నమాట. అంటే ఏరియాకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు అన్నది చెప్తున్నాను మీకు. ఇగోండి ఇంకా ఫైనల్గా వచ్చి ఇలా చేసాము. మంచం అయితే ఇలాగా మా ఫైనల్ టచ్గా 2 దిండ్ల మీద 2 లవ్ గుర్తులు, కనకాంబరాలతో ఒక 4 లవ్ గుర్తులు, మధ్యలో ఒక లవ్ గుర్తు, మా తమ్ముడు నేను కలిపి ప్రతాప్ కలిపి మొత్తానికి మంచం అయితే అలా సెట్ చేస్తాము పిల్లలకి. ఎలా అవుతాం మీరు కామెంట్లో పెట్టండి. ఇవన్నీ మేము అంటే యంగ్గా ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా చేసేవాళ్ళం. ఇంకొక విషయం అండి, తూర్పుగోదావరిలో అయితే ఇలా ఫస్ట్ నైట్ చేసేటప్పుడు అబ్బా అసలు ఆ పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతురిని అసలు పడుకోనివ్వరు. అసలు మగవాళ్ళండి, ఆడవాళ్ళు కూడా కాదు. ఆడవాళ్ళు అల్లరి చేశారంటే ఏదో సరదాగా అనుకోవచ్చు, కానీ తూర్పుగోదావరి డిస్టిక్లో అయితే మగవాళ్ళు అల్లరి చేస్తారు, అసలు పడుకోనివ్వరు ఆ పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతురిని. ఇంకా కిటికీల్లో నుంచి ఇప్పుడంటే డాబాలు అయిపోయి కిటికీలు కూడా సరిగ్గా తలుపులు వేసేసుకుంటున్నారు, కానీ ఇవి ఉంటాయి కదా సన్ సైడ్లో నుంచి లైట్లు వేసి, బ్యాటరీ లైట్లు వేసి చాలా అల్లరి చేసేవాళ్ళండి. ఆ నైట్ అంతా అల్లరే, ఇంకా అసలు పడుకొని ఇచ్చేవాళ్ళే కాదు అసలు. నేను చూశాను, అందుకే అన్నాను. అంటే ఏం చేయాలంటే మంచం అది ఇది ఉంటుంది కదా, బెడ్షీటు థిక్ కలరు తెచ్చుకున్నాం అనుకో, అప్పుడు మల్లెపూలు వేయాల. ఇప్పుడు దాంట్లో మల్లెపూలు కనపడదు, అవి కనపడాలని కాదు, మనకు కనపడుతుంది ఇది. అదే అంటున్నాను, ఈ మల్లెపూలు కనపడట్లేదు.
ఓకే మా వాడిదేనండి కష్టం అంతా మా తమ్ముడిది. మేనమామ కదా, ఇంటికో మేనమామ ఉండాలండి ఇలాంటోడు ఖచ్చితంగాని. ఇలాంటోడు ఒకడు ఉంటే చాలండి, జీవితంలో అన్నీ ఆనందాలే. మరి చెప్పు ఏమేమి అలాగా బంతి పూలు రెడీ చేసాను చూపించరా మా వాళ్ళకి. నేను రెడీ చేసి చూపించాలి కదా నువ్వు. ఇవ్వండి పళ్ళు అండి, పోలేదంటే ఆడతాకి అరటిపళ్ళు, బూంది, దానిమ్మకాయలు, పసుపు, ఏంటి పసుపు, స్వీట్లు, అరటిపాయ అన్ని పెడతాండి, తమలపాకు, ఆకు. మరి అవన్నీ రెడీ చేసేసి పిల్లు నన్ను. అన్నీ రెడీ చేసి ప్లేట్ మల్లెపూలతో ఇంకా అది రౌండ్గా బంతిలా చేసి ఇంకా అక్కడ పెట్టేసి ఆడనేమో రెడీ చేసేయమన్నానండి. ఆడ పాపం అన్ని ప్లేట్లో పెట్టేసి ఇంక నన్ను వీడియో తీసుకోక్క అని చెప్పి పిలిచాడు. నేను తీసి మీకు చూపిస్తున్నాను, ఇలా పెడతాం. ఇవన్నీనేమో వచ్చిన వాళ్ళు తీసుకుంటారండి, వచ్చిన వాళ్ళు అందరూ పంచుకుంటారనమాట. ఇలా ఉంటుందండి. రేపు మా వడ్ల మన్నాళ్ళలో ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందో, మా తూర్పుగోదావరి ఫస్ట్ నైట్ ఎలా ఉందో చెప్పాను కదా. అంటే ఎప్పుడన్నా వీలైతే తూర్పుగోదావరిది కూడా చూపిస్తాను. ఈ వడ్ల మన్నాడు రేపు అంటే రేపు ఎల్లుండిలో పెట్టవచ్చు బహుశా. టైము కుదరలేదు, ఇక్కడ చెప్పాను కదా మనసు బాగాలేదని, ఇంక అందుకే పెట్టలేదు. ఇంతేనండి ఈ వీడియో. ఉంటానండి.